Welcome to GV Tech Talks podcast. స్వాగతం. ఒక సంఖ్యను ఊహించుకోండి. అదొక గణిత బ్లాక్ హోల్ లాంటిది. బ్లాక్ హోల్? వావ్! అవును. మీరు ఏ దారిలో ప్రయాణం మొదలుపెట్టినా చివరికి ఆ సంఖ్య మిమ్మల్ని తనలోకి లాగేసుకుంటుంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ? నిజమే, వినడానికి అలాగే ఉంటుంది. కానిది నిజం. ఈరోజు మనం ఈ అద్భుతమైన సంఖ్యను, దాని వెనుక ఉన్న అసాధారణ మేధావి గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు డిఆర్ కప్రేకర్. కప్రేకర్. ఆయన పెద్ద ప్రొఫెసర్ కాదు, పరిశోధకుడు కాదు. కేవలం మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణంలో పనిచేసిన పాఠశాల ఉపాధ్యాయుడు. మన దగ్గరున్న సోర్సెస్, ఆయనపై వచ్చిన కొన్ని వీడియోలు, వ్యాసాలు. అవును. వీటి ఆధారంగా అసలు పెద్దగా చదువుకోని ఒక సాధారణ వ్యక్తి సంఖ్యలతో ఆడుకుంటూ గణిత ప్రపంచాన్ని ఇంతలా ఎలా ఆశ్చర్యపరిచారు? ఆ కథేంటా చూద్దాం. మీరు చెప్పిన ఆ బ్లాక్ హోల్ పోలిక చాలా బావుంది. ఎందుకంటే కప్రేకర్ కథ మన చెప్పేది అదే. అంటే గణితమంటే కేవలం ఫార్ములాలు, పరీక్షలు కాదని, అదొక అంతులేని ఆట స్థలం అని ఆయన నిరూపించారు. పెద్ద పెద్ద డిగ్రీలు, పరిశోధనా సంస్థల అండదండలు లేకపోయినా కేవలం స్వచ్ఛమైన ఆసక్తి ఉంటే చాలు. పట్టుదల కూడా. అవును, పట్టుదల ఉంటే ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చనడానికి ఆయన జీవితమే ఒక ఉదాహరణ. గణితాన్ని ఒక సమస్యగా కాకుండా సంఖ్యల్లో దాగి ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించే ఒక కళగా చూడటమే ఆయన విజయరహస్యమన్నమాట. సరే, ముందుగా అసలు ఈ కప్రేకర్ ఎవరు అనే దాంతో మొదలుపెడతాం. ఆయన పూర్తి పేరు దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్. 1905లో పుట్టి 1986లో మరణించారు. జీవితాంతం మహారాష్ట్రలోని దేవులాలి అనే చిన్న పట్టణంలో ఒక స్కూల్ టీచర్గానే పనిచేశారు. సైకిల్పై తిరుగుతూ నది ఒడ్డున కూర్చుని సంఖ్యల గురించి ఆలోచించేవారట. అవును, ఇక్కడే అసలు విషయం ఉంది. ఆయన తన ఆవిష్కరణలన్నింటినీ ఏ ల్యాబొరేటరీలోనో, యూనివర్సిటీలోనో చేయలేదు. ఎక్కడా చెయ్యలేదు. పూర్తిగా ప్రైవేట్గా, తన సొంత ఆసక్తితో, కేవలం కాగితం, పెన్నుతో చేశారు. ఆయన తత్వం చాలా సింపుల్. గణితమనేది పరిష్కరించాల్సిన సమస్య కాదు, ఆస్వాదించాల్సిన సంఖ్యలు. భడే చెప్పారు. మొదట్లో ఆయన పరిశోధనలను భారతదేశంలోని గణిత శాస్త్రవేత్తలు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు? వాళ్లకు ఇవి కేవలం చిన్నపిల్లల ఆటల్లా అనిపించాయి. కాని దాదాపు 30 ఏళ్ల తరువాత 1975లో మార్టిన్ గార్డ్నర్ అనే ప్రఖ్యాత అమెరికన్ రచయిత సైంటిఫిక్ అమెరికన్ పత్రికలో. కరెక్ట్. ఆ పత్రికలో కప్రేకర్ స్థిరాంకం గురించి ఒక వ్యాసం రాశారు. అప్పుడే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడి ఈ భారతీయ మేధావి వైపు చూసింది. ఇప్పుడు అసలు విషయానికి, ఆ మ్యాజిక్ నంబర్కి వద్దాం. ఆయన చేసిన ఆవిష్కరణల్లో అత్యంత ప్రసిద్ధమైనది కప్రేకర్ స్థిరాంకం. ఆ సంఖ్య 6174. అవును, 6174. వినడానికి ఏదో సాధారణ సంఖ్యలాగే ఉన్నా దీని వెనుక ఒక అద్భుతమైన ప్రక్రియ దాగి ఉంది. కరెక్ట్. దీన్ని ఒక అల్గోరిథం అనవచ్చు. అంటే వంట పుస్తకంలో చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఒక వంటకాన్ని ఎలా తయారు చేస్తామో, ఓకే, అలాగే ఒక నిర్దిష్ట ఫలితం కోసం మనం ఫాలో అయ్యే పద్ధతి అన్నమాట. ఇది చాలా సులభం. ఎలా? మొదట ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యను తీసుకోవాలి. ఒకే ఒక షరతు: అన్ని అంకెలు 1 కాకూడదు. అంటే 1111, 2222 లాంటివి కాకుండా? అవును, కనీసం 2 వేరువేరు అంకెలు ఉండాలి. ఆ అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్యను, అతి చిన్న సంఖ్యను రాసుకుని పెద్దదానిలో నుండి చిన్నదాన్ని తీసివెయ్యాలి. సరే. వచ్చిన ఫలితంతో మళ్లీ ఇదే ప్రక్రియను పునరావృతం చెయ్యాలి. అంతే. సరే, ఒక ఉదాహరణతో ప్రయత్నిద్దాం. మన సోర్సెస్లో చెప్పినట్టు 4392 అనే సంఖ్యను తీసుకుందాం. ఓకే, 4392. దీనిలోని అంకెలు 4, 3, 9, 2. వీటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్య 9432, అతి చిన్న సంఖ్య 2349. అవును. ఇప్పుడు తీసివేస్తే 9432 మైనస్ 2349 అంటే 7083 వస్తుంది. ఇప్పుడు ఈ కొత్త సంఖ్య 7083తో అదే పనిని మళ్ళీ ఓ 2-3 సార్లు రిపీట్ చేస్తే చాలు. మనం నేరుగా 6174 దగ్గర ఆగిపోతాం. అద్భుతం. సరిగ్గా చెప్పారు. మీరు ఏ 4 అంకెల సంఖ్యతో ప్రారంభించినా, అది 3456 కావచ్చు, 9812 కావచ్చు, ఏదైనా సరే. ఏదైనా సరేనా? ఏదైనా గరిష్ఠంగా 7 దశల్లో ఖచ్చితంగా 6174 అనే సంఖ్యకు చేరుకుంటారు.
నేను మొదటిసారి దీని గురించి చదివినప్పుడు నమ్మలేకపోయాను. నిజమే. వెంటనే ఒక పెన్, పేపర్ తీసుకుని నాకిష్టమైన నంబర్తో ప్రయత్నించాను. నిజంగా అదే నంబరు వచ్చినప్పుడు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వావ్! అంటే మనం ఏ నంబర్ తీసుకున్నా ప్రయాణం చివరికి ఒకే చోట ఆగుతుందన్నమాట. ఇదొక రకమైన గణిత గమ్యం లాంటిది. అంతే. మరి ఒకసారి 6174కి చేరుకున్న తర్వాతేమవుతుంది? అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒక్కసారి మీరు 6174కి చేరుకున్న తర్వాత ఆ ప్రక్రియ అక్కడే ఆగిపోతుంది. ఆగిపోతుందా? అందుకంటే 6174లోని అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య 7641, అతి చిన్న సంఖ్య 1467. వీటిని తీసివేస్తే మళ్ళీ 6174 వస్తుంది. ఓ, మళ్ళీ అదే వస్తుందా? అదే వస్తుంది. అది తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది. అందుకే మీరు దీన్ని గణిత బ్లాక్ హోల్ అనడం చాలా సరైన పోలిక. కప్రేకర్ గొప్పతనం ఏంటంటే అందరూ చూస్తున్న సంఖ్యలలో ఎవ్వరూ చూడని ఈ రహస్య మార్గాన్ని ఆయన గుర్తించగలిగారు. ఇదే పద్ధతిలో 3 అంకెల సంఖ్యలకు కూడా ఒక స్థిరాంకం ఉంది. అవునా? అదేంటి? అది 495. ఓకే. ఈ 6174 అనే స్థిరాంకం చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ కప్రేకర్ లాంటి వ్యక్తి కేవలం ఒక్క ఆవిష్కరణతో ఆగిపోయి ఉండరు కదా? అస్సలు ఆగరండి. సంఖ్యల అడవిలో ఆయన ఇంకా ఏ రహస్య మార్గాలను కనుగొన్నారు? మీరు సరిగ్గా అడిగారు. ఆయన ఆసక్తి ఇక్కడితో ఆగిపోలేదు. సంఖ్యల వర్గాలలో అంటే స్క్వేర్స్లో కూడా ఇలాంటి విచిత్రమైన సంబంధాలను వెతికారు. ఓ, అదే కప్రేకర్ సంఖ్యలు. ఒక సంఖ్యను వర్గం చేసినప్పుడు వచ్చే ఫలితాన్ని 2 భాగాలుగా విడదీసి ఆ 2 భాగాలను కలిపితే మళ్ళీ అసలు సంఖ్య వస్తే దానిని కప్రేకర్ సంఖ్య అంటారు. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. 45 అనే సంఖ్యను తీసుకుందాం. సరే. దాని వర్గం 45 × 45 అంటే 2025. 2025. ఓకే. ఇప్పుడు ఈ 2025ను 2 భాగాలుగా అంటే 20, 25గా విడదీద్దాం. ఇప్పుడు ఆ రెండింటినీ కలపండి. 20 + 25 45. ఓరి దేవుడా! చూసారా? మళ్ళీ మనం మొదలుపెట్టిన సంఖ్య వచ్చింది. అందుకే 45 ఒక కప్రేకర్ సంఖ్య. భలే ఉంది. అంటే ఒక సంఖ్య దాని వర్గంలోనే దాగి ఉందన్నమాట. ఇలాంటివి ఇంకా ఉన్నాయా? ఓ, చాలా ఉన్నాయి. 9 కూడా ఒక కప్రేకర్ సంఖ్య. 9 వర్గం 81. 8 + 1 9. అంతే. అలాగే 55, 99, 297 ఇలా చాలా ఉన్నాయి. సంఖ్యలు కేవలం లెక్కల సాధనాలు కాదని, వాటి మధ్య ఇలాంటి అందమైన ఊహించని సంబంధాలుంటాయని చూపడమే ఆయన ఉద్దేశం. సంఖ్యలు వాటికవే రూపాంతరం చెందడం, వాటి వర్గాలలో దాక్కోవడం వింటుంటేనే గొప్పగా ఉంది. అయినా సెల్ఫ్ నెంబర్స్ అని కూడా కొన్నింటిని కనుగొన్నారట కదా? అవును. వాటి కథేంటి? ఇది సంఖ్యల పుట్టుకకు సంబంధించిన ఒక తాత్వికమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు మనం జనరేటర్ అనే భావనను తెలుసుకోవాలి. జనరేటర్? అవును. ఏదైనా ఒక సంఖ్యను దానిలోని అంకెల మొత్తాన్ని కలిపితే ఒక కొత్త సంఖ్య వస్తుంది. ఉదాహరణకు 15 తీసుకుందాం. సరే. దీనికి దాని అంకెలైన 1, 5ను కలపాలి. అంటే 15 + 1 + 5. 21. కరెక్ట్. 21. ఇక్కడ 15 అనేది 21కి జనరేటర్ లేదా తల్లి లాంటిది. అంటే 21 అనే సంఖ్య 15 నుండి పుట్టింది. అర్థమైంది. అంటే చాలా సంఖ్యలకు ఇలాంటి తల్లి సంఖ్యలు లేదా జనరేటర్లు ఉంటాయి. కానీ అసలు ఏ సంఖ్య నుండి పుట్టని సంఖ్యలు కూడా ఉంటాయా? ఖచ్చితంగా. అక్కడికే వస్తున్నాం. అలా ఏ సంఖ్య నుండి కూడా పుట్టని సంఖ్యలను. అంటే వాటికి జనరేటర్ ఉండదన్నమాట. అవును. ఏ సంఖ్యకు జనరేటర్గా లేని సంఖ్యలను సెల్ఫ్ నంబర్స్ అంటారు. కప్రేకర్ వాటికి తన ఊరి పేరు మీద దేవులాలి సంఖ్యలు అని కూడా పేరు పెట్టారు. అంటే గణిత ప్రపంచంలో కొన్ని సంఖ్యలు అనాథలు లాంటివి అన్నమాట. వాటికి తల్లిదండ్రులు లేరు. చాలా ఆసక్తికరమైన ఆలోచన. మీ అనాలజీ అద్భుతంగా ఉంది. నిజంగా అవి అనాథ సంఖ్యలే. ఉదాహరణకు ఏవి? 1, 3, 5, 7, 9, 20, 31. ఈ సంఖ్యలను మీరు ఏ ఇతర సంఖ్య నుండి కూడా పై పద్ధతి ద్వారా సృష్టించలేరు. ఓ, అందుకే వాటిని స్వయంభూ సంఖ్యలు అని కూడా అనవచ్చు. సంఖ్యల ప్రపంచంలో కొన్నింటికి మూలముంటుంది, కొన్నింటికి ఉండదు అనే ఆలోచనే చాలా లోతైనది. అనాథ సంఖ్యల నుండి ఆనందాన్నిచ్చే సంఖ్యల వైపు వద్దాం. వినడానికి కూడా చాలా బాగున్న హర్షద్ సంఖ్యలు అని కూడా ఉన్నాయట కదా? అవును. హర్షద్. ఆ పేరుకు అర్థమేంటి? హర్షద్ అంటే సంస్కృతంలో ఆనందాన్నిచ్చేది అని అర్థం.
ఈ భావన కూడా చాలా సులభంగా అందంగా ఉంటుంది. చెప్పండి. ఒక సంఖ్య దానిలోని అంకెల మొత్తంతో నిశ్శేషంగా భాగించబడితే, అంటే డివిజిబుల్ అయితే, దానిని హర్షద్ సంఖ్య అంటారు. అంతే. హో, ఇది చాలా సులభంగా ఉంది. ఉదాహరణకు 12 అనే సంఖ్యను తీసుకుంటే దానిలోని అంకెలు 1, 2. వాటి మొత్తం 1+2 అంటే 3. 12 అనేది 3తో భాగించబడుతుంది. కాబట్టి 12 ఒక హర్షద్ సంఖ్య. అలాగే 18 కూడా, ఎందుకంటే 1+8 = 9. మరియు 18ని 9తో భాగించవచ్చు. ఇది నిజంగా సరదాగా ఉంది. ఖచ్చితంగా. 1 2 3 4 5 6 7 8 9 10 12 ఇవన్నీ హర్షద్ సంఖ్యలే. చూసారా ఎంత సరళంగా సొగసైన ఆలోచనో. నిజమే. కప్రేకర్ సంఖ్యలతో ఆడుకుంటూ ఇలాంటి ఎన్నో ఆనందకరమైన విషయాలను కనుగొన్నారు. ఆయన దృష్టిలో గణితం ఒక ఆహ్లాదకరమైన అనుభవం. ఆయన డెమ్లో సంఖ్యల గురించి కూడా ప్రస్తావించారు కదా, అది మాత్రం వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది. క్లిష్టమేమీ కాదు. రైలు పట్టాలు సమాంతరంగా వెళ్తున్నట్టు కొన్ని సంఖ్యల అమరికలో ఒక అందమైన క్రమం ఉంటుందని చెప్పడమే ఆయన ఉద్దేశం. డెమ్లో అనే పేరు ఎందుకొచ్చింది? ఆయన పుట్టిన ఊరు దేవిలాలి పేరును వెనుక నుంచి చదివితే వచ్చే డెమ్లో అనే పదాన్ని సరదాగా వాడారు. భలేవారే. ఆయన 1 11 111 1231 12321 1234431 123454321 123456431 1234567874321 ఇలా పునరావృతమయ్యే అంకెల వర్గాలను గమనించారు. ఉదాహరణకు 111 × 111 అంటే 12321. 12321. చూసారా, సంఖ్యలు ఒక కొండ ఎక్కి మళ్ళీ కిందకి దిగినట్టు ఎంత అందంగా సౌష్ఠవంగా అమరిపోయాయో. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించమనేవారు. అంటే ఆయన ఒక ఫార్ములా కనిపెట్టడం లేదు. పత్తుటిలో అందమైన పువ్వును చూపిస్తున్నట్టు సంఖ్యలలోని ఆందాన్ని మనకు చూపిస్తున్నారు. మొత్తం మీద ఇవన్నీ వింటుంటే ఒక స్కూల్ టీచర్ పెద్ద పరిశోధనాశాలలు లేకుండా ఇన్ని విషయాలు కనుగొన్నారంటే నమ్మలేకపోతున్నాను. నిజమే. అయితే ఇక్కడ నాకొక ప్రశ్న వస్తుంది. ఇవన్నీ కేవలం సంఖ్యలతో ఆడుకునే ఆటలేనా, లేక ఈ ఆవిష్కరణలకు ఏమైనా ప్రాక్టికల్ ఉపయోగాలున్నాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్లో గాని క్రిప్టోగ్రఫీలో గాని వీటిని వాడతారా? ప్రత్యక్షంగా చెప్పాలంటే కప్రేకర్ స్థిరాంకాన్ని ఉపయోగించి మనం ఒక బ్రిడ్జ్ కట్టలేము, లేదా హర్షద్ సంఖ్యలతో ఒక రాకెట్ను పంపలేము. ఓకే. కానీ పరోక్షంగా వీటి విలువ అపారమైనది. ఇలాంటి వినోద గణితం అంటే రీక్రియేషనల్ మ్యాథమెటిక్స్ అనేది గణిత శాస్త్రవేత్తలకు ఒక జిమ్ లాంటిది. జిమ్ లాంటిదా? అవును. ఇది సృజనాత్మకతను, ఊహాశక్తిని, సమస్యలను కొత్త కోణంలో చూసే నైపుణ్యాన్ని పెంచుతుంది. ఈరోజు మనం వాడుతున్న ఎన్నో క్లిష్టమైన ఆల్గోరిథంలు, క్రిప్టోగ్రఫీ పద్ధతులు ఒకప్పుడు ఇలాంటి సరదా గణిత సమస్యల నుండే పుట్టాయి. అంటే ఒక రకంగా ఇది బ్రెయిన్ ట్రైనింగ్ లాంటిది. కరెక్ట్. సంఖ్యల స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ ఆటలు పునాది వేస్తాయి. అంటే ప్రతి ఆవిష్కరణకు తక్షణ ఉపయోగం ఉండాల్సిన అవసరం లేదంటారు. కేవలం జ్ఞానాన్ని, ఆసక్తిని పెంచడం కూడా దానికదే ఒక ప్రయోజనం. ఖచ్చితంగా. కప్రేకర్ కథ మనకు స్పష్టంగా చెప్పేదదే. గణితంలో గొప్ప ఆవిష్కరణలు చేయడానికి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అవును. ఆయన దృష్టిలో గణితం అనేది మార్కుల కోసం చేసే యుద్ధం కాదు, అదొక అంతులేని ఆట. సంఖ్యల ప్రపంచం కేవలం లెక్కలకే పరిమితం కాదని, అది అందమైన నమూనాలు, అంతుచిక్కని రహస్యాలతో నిండిన ఒక విశ్వమని ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. ముగింపుగా చెప్పాలంటే, ఈరోజు మనం ఒక సాధారణ ఉపాధ్యాయుడైన డిఆర్ కప్రేకర్ సంఖ్యల పట్ల తనకున్న స్వచ్ఛమైన ప్రేమతో 6174 స్థిరాంకం, కప్రేకర్ సంఖ్యలు, సెల్ఫ్ నంబర్స్, అనాథలాంటి సెల్ఫ్ నంబర్స్, ఇంకా ఆనందాన్నిచ్చే హర్షద్ సంఖ్యలు వంటి అద్భుతమైన భావనలను ఎలా కనుగొన్నారో తెలుసుకున్నాం. ఇది వృత్తిని మించిన ప్రవృత్తి, ప్యాషన్ కథ. చివరిగా ఒక ఆలోచన. కప్రేకర్ పరిశోధనలను భారతదేశంలోని విద్యావేత్తలు చాలా కాలం పాటు చిల్లచూపు చూశారు. నిజమే, మనం మొదట్లో అనుకున్నాం. అవును. ఆయనను గణిత సమావేశాలలో మాట్లాడనిచ్చేవారు కాదు. విదేశీ రచయిత మార్టిన్ గార్డినర్ ప్రపంచానికి పరిచయం చేసే వరకు ఆయనకు ఇక్కడ సరైన గుర్తింపు రాలేదు. ఇది చాలా విచారకరం. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. సంప్రదాయ పరిశోధకుల మూసలో అకాడమిక్ డిగ్రీల చట్రంలో ఇమడనందువల్ల మన కళ్ల ముందే ఉన్న ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు, ఆవిష్కరణలు ఇంకా ఎన్ని మరుగునపడి ఉన్నాయో. నిజమే, మనం ఇంకెన్ని అద్భుతాలను, ఎంతమంది కప్రేకర్లను కోల్పోతున్నామో.